హాయ్ చిల్డ్రన్, ఫిఫ్త్ క్లాస్ పిల్లలందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. చూడనా, మనము టిక్ ద రైట్ ఆన్సర్స్ చూద్దాం ఈరోజు. సో మనము లెసన్తో పాటు ప్యారలల్గా మీనింగ్స్ని నేర్చుకోవడం జరిగింది కదా. సో ఈరోజు టిక్ ద రైట్ ఆన్సర్స్ నేర్చుకుందాం రండి నాన్న. టిక్ ద రైట్ ఆన్సర్స్తో పాటు ఇంకొక చిన్న రామన్ని నేను చెప్తాను ఈరోజు. సో ఫస్ట్ ఈరోజు టిక్ ద రైట్ ఆన్సర్ చూడనా. వేర్ డిడ్ రైజల్ గో ఆఫ్టర్ హీ లెఫ్ట్ ద విలేజ్? రైజలు తన విలేజ్ని వదిలేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఏ బిగ్ సిటీ. ఎక్కడికి వెళ్ళాడన్నా ఒక పెద్ద సిటీకి వెళ్ళడం జరిగింది. వాట్ వాజ్ ద ఏజ్ ఆఫ్ ద రైజల్ వెన్ హీ లెఫ్ట్ హిస్ విలేజ్? అంటే రైజలు తన విలేజ్ని వదిలేసినప్పుడు ఎంత వయసు? 11 years. నెక్స్ట్, వాట్ డిడ్ రైజల్ బారో ఫ్రమ్ హిస్ ఫ్రెండ్స్? రైజల్ బారో ఫ్రమ్ ఏం తీసుకున్నాడన్నా వాళ్ళ ఫ్రెండ్స్ నుండి? ఏం తీసుకున్నాడు? షూ పాలిష్ కిట్స్. ఏం తీసుకున్నాడు? షూ పాలిష్ కిట్స్ని బారో తీసుకున్నాడు కదా. సో నెక్స్ట్, హూ థాట్ రైజల్ బిగినింగ్ స్టీలింగ్ కెనాట్ ఓపెన్ ఎనీ మ్యాజిక్ డోర్? ఎవరు చెప్పారు నాన్న దొంగతనం చేస్తే మనం ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళం అవ్వలేము అని? పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ అంటే ఏజ్ పరంగా కాదు నాన్న, సంపద పరంగా ఎప్పుడు మనము ఎదగలేము అని చెప్పి ఎవరు చెప్పారన్నా తనకి? రైజల్ మదర్ చెప్పడం జరిగింది. సో ఈ 4 టిక్ ద రైట్ ఆన్సర్స్తో పాటు అంటే మీరు చూడండి బాబోయ్, ఇంకా 4 క్వశ్చన్స్ చాలు కదా సార్, ఇంకా ఎక్కువ ఇచ్చేస్తున్నారు వర్క్ అనుకుంటున్నారా? ఏం లేదన్నా, మీరు అందరూ లెసన్ విన్నారో లేదో నేను జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్, మీరేమీ ఇది చదవాల్సిన అవసరం లేదన్నా, జస్ట్ కొంచెం ఈజీ రామనే చెప్తున్నాను చూడండి. హూ సెడ్ ది స్టేట్మెంట్స్ టు హూమ్? సో చూడన్నా, ఇక్కడ మీరు ఎవరితో చెప్పారు అనేది చూడండి సరిపోతుంది. మీరు నోట్స్లో ఏమీ రాయాల్సిన అవసరం లేదు నాన్న. సో చూడండి, యూ మస్ట్ సర్చ్ ద ఎంప్టీ కంపార్ట్మెంట్స్ ఫర్ లెఫ్ట్ ఓవర్ థింగ్స్. ఎవరు చెప్పారు నాన్న? సిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత రైజల్కి ఎవరు చెప్పారు ఈ మాటలు? నువ్వు ఈ ట్రైన్లో లెఫ్ట్ ఓవర్ ఫుడ్ని సర్చ్ చేసుకోవాలి అని చెప్పి రైజల్కి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు కదా. రైజల్ ఫ్రెండ్స్ సెడ్ టు రైజల్, ఓన్లీ హార్డ్ వర్క్ కెన్ బ్రింగ్ అస్ సక్సెస్. అంటే మనం కష్టపడ్డాదే మనకి సక్సెస్ అవుతుంది అని ఎవరు చెప్పారు? రైజల్స్ మదర్. ఎవరికి చెప్పారు నాన్న? రైజల్కి చెప్పడం జరిగింది. దే మే అక్యూజ్ మీ ఆఫ్ స్టీలింగ్ ఇట్ అండ్ దెన్ పుట్ మీ ఇన్ జైల్. వాళ్ళు నేను ఈ సూట్ కేస్ పట్టుకెళ్తే నేనే దొంగలించాను అని చెప్పి నన్ను జైల్లో పెట్టేస్తారేమో అని ఎవరెవరితో అన్నారు నాన్న? రైజలే తనలో తను అనుకున్నాడు కదా. అంటే కంపార్ట్మెంట్లో ఒక చోట టాప్లో పైన ఒక ఖాళీ బ్రీఫ్ కేస్ కనిపించినప్పుడు తనలో తను అనుకున్నాడు కదా నాన్న. సో అది. సో చూడండి ఇక్కడ, రైజల్ సెడ్ టు హిమ్సెల్ఫ్, ఐ ఫౌండ్ దిస్ బ్యాగ్ ఇన్ అన్ ఎంప్టీ కంపార్ట్మెంట్. సో నేను ఈ బ్యాగ్ని ఒక ఎంప్టీ కంపార్ట్మెంట్లో చూశాను అని ఎవరెవరితో అన్నారు నాన్న? రైజల్ స్టేషన్ మాస్టర్తో అన్నాడు. సో చూడనా, ఈ ఫోర్ ఎవరితో అన్నారు అనేది మీరు చదవాల్సిన అవసరం లేదు నాన్న. జస్ట్ మీరు లెసన్ని క్లారిటీగా కేర్ఫుల్గా చదివితే మీకు అర్థమవుతుందన్న. సో సార్ ఏంటి మాకైతే లెసన్ చదివి ఆపేయమంటారు కానీ లెసన్ కూడా చదవమంటున్నారు అని అనుకోవద్దు నాన్న. మీరు లెసన్ చదివితే ఏమవుతుంది అంటే మీకు కరెక్ట్ వర్డ్ ప్రొనౌన్సియేషన్ అనేది రావటం జరుగుతుంది. సో వర్డ్ ప్రొనౌన్సియేషన్ వచ్చింది అంటే మీరు ఇప్పుడు నేర్చుకున్న లెసన్స్ ఇవి కూడా మీకు తర్వాత ఉండవు నాన్న, కానీ మీరు ఇప్పుడు నేర్చుకునే వర్డ్ ప్రొనౌన్సియేషన్ అనేది ఖచ్చితంగా మీకు ఇన్ ఫ్యూచర్ అనేది హెల్ప్ అవుతుంది. అందుకని చెప్పి మీకు లెసన్స్ చదవమని చెప్తున్నాను నాన్న. ఓకేనా పిల్లలు? మీరు అలాగే చదువుతారని అనుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నాన్న. థ్యాంక్ యూ.